బ్యాక్ టు న్యూస్. నోట్ల రద్దుపై ఎట్టకేలకి మౌనం వీడారు మోదీ. చట్టసభల్లో ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడని మోదీ ఇప్పుడు నోరు విప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని స్పష్టం చేశారు ప్రధాని. అటు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ ప్రసంగంతో అధికార విపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. నోట్ల రద్దుపై పార్లమెంట్లో తొలిసారిగా పెదవి విప్పారు ప్రధాని మోదీ. శీతాకాల సమావేశాల్లో ఒక్క మాట కూడా మాట్లాడని మోదీ ఎట్టకేలకు మౌనం వీడారు. చట్టసభల సాక్షిగా నోట్ల రద్దును సమర్థించారాయన. ప్రధాని మోదీ నిర్ణయాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు లోక్సభలో ధీటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసే సందర్భంగా విపక్షాలపై ఎదురుదాడికి దిగారు మోదీ. గతంలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తమ ప్రభుత్వం చేసిందన్నారు. తమకు ఓట్లు కాదు దేశం మోదీ. ఇందిరాగాంధీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి భయపడ్డారని అన్నారు. నోట్ల రద్దుకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు మోదీ. బినామీ చట్టాన్ని 1988లో రూపొందించిన కాంగ్రెస్ ఇప్పటికీ కూడా ఎందుకు నోటిఫై చేయలేకపోయిందని ప్రశ్నించారు మోదీ. బినామీ ఆస్తుల సీజ్కు తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గేపై విమర్శలు చేశారు మోదీ. एक समांतर अर्थव्यवस्था डेवलप हुई थी। नोटबंदी के बाद सारी चीजें रिकॉर्ड पर है। कहां से आया, किसने लाया, कहां रखा। हमें चुनाव की चिंता नहीं है, देश की चिंता है, इसलिए हमने 1988 में आपने बेनामी संपत्ति का कानून बनाया। आपको जो ज्ञान आज हुआ है, क्या कारण था कि 26 साल तक उस कानून को नोटिफाई नहीं किया गया? क्या कारण था उसको दबाव कर? అయితే ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రధాని దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. ప్రధాని అహంకారపూరితంగా మాట్లాడారని దుయ్యబట్టారు మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ. నోట్ల రద్దుపై వివరణ ఇవ్వకుండా విపక్షాలపై ఎదురుదాడి చేయటం సమంజసం కాదన్నారాయన. అయితే కాంగ్రెస్ ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొట్టారు బీజేపీ నేతలు. ప్రధాని ప్రసంగాన్ని పూర్తిగా వినకుండానే విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయని మండిపడ్డారు వెంకయ్యనాయుడు. They have been in power for long. They must have the patience to hear the truth. When the truth is unpalatable to them, the way they were making personal remarks, the way they are trying to heckle the Prime Minister, it is unbecoming of a party which has ruled the country and ruined the country for this many number of years. I really feel sorry for these people. The way they have reacted in the House, they were heard patiently, they were heard peacefully, they had their points, they made all allegations. మొత్తానికి అధికార విపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. దీంతో యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కనుంది.